నమస్తే. శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని హఫీజ్పేట్ డివిజన్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి బీజేపీ నాయకులు బోయిన మహేష్, అనూష ఆధ్వర్యంలో ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. వాస్తవానికి ఈరోజు మీ పెళ్లి రోజు సందర్భంగా ఇది కూడా ప్రజలకు ఉపయోగపడాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తుందో వాటిని ప్రజలకు వివరించే ప్రయత్నం, ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఎందుకు వచ్చింది ఆలోచన? మనము సందర్భం ఏదున్నా కూడా ప్రజా జీవితంలో మనం ఉంటాం. బర్త్డే చేసుకున్నా, పెళ్లి రోజు చేసుకున్నా ప్రజల మధ్యలో ప్రతిరోజు ఉంటాం కాబట్టి వీళ్ళే మన కుటుంబం. డివిజన్లో ఉన్న ప్రజలే నా కుటుంబం. ఏ సందర్భం వచ్చినా కూడా నేను ఈ సందర్భాన్ని నా కుటుంబ సభ్యుల మధ్యలో జరుపుకోవాలన్న ఆలోచన నాకు సహజంగా కలుగుతుంది. ఈరోజు చాలామంది ఇక్కడికి వచ్చారు. వాస్తవానికి మనం కూడా అనుకోలేదు ఇంతమంది మహిళా మనులు తరలి వస్తారని చెప్పి. మీ పెళ్లి రోజు ఒక ఎత్తు అయితే, కేంద్ర ప్రభుత్వం మహిళల గురించి ఎన్నో కార్యక్రమాలు పెడుతూ ఉంది కాబట్టి వాటిని తెలుసుకోవడం కోసం కూడా వాళ్ళు తరలి వచ్చారు. అవును, తప్పకుండా నిజమే అన్న మీరు చెప్పింది. ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు, తెలుసుకోవాలన్న ఆలోచన వాళ్ళలో అటుకుపోయింది. ఈరోజు చూస్తూ ఉంటే వారు అధికారులు ఇక్కడ పైనుండి ఆయన పథకాలు వివరిస్తూ ఉంటే వాళ్ళు ఒక పెన్ను బుక్ తీసుకొచ్చి వాళ్ళు రాసుకుంటా ఉన్నారు, నోట్ చేసుకుంటా ఉన్నారు. ఈ పథకం నాకు ఉపయోగపడుతుంది, ఈ పథకం నా ఆడబిడ్డకు ఉపయోగపడుతుంది, ఈ పథకం నా కొడుకుకు ఉపయోగపడుతుంది, ఈ పథకం మా ఆయనకు ఉపయోగపడుతుంది, ఈ పథకం మా ఇంటి అందరికీ ఉపయోగపడుతుంది. అట్లా ప్రతి ఇంట్లో నలుగురు కూడా ఉపయోగపడే కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అనేకమైన సంక్షేమ పథకాలని రన్ చేస్తూ ఉన్నది. ఇప్పుడు ఏదైనా సరే ఒక ఎగ్జాంపుల్, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా పథకం తీసుకుంటే అమావాస్యకో, పుణ్యానికో, లేకుంటే దసరాకో, దీపావళికో ఈ విధంగా వాళ్ళు తీసుకుంటారు. కానీ కేంద్ర ప్రభుత్వం పథకాలు 365 డేస్ రన్ అవుతాయి. 365 డేస్ ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లే. ఈ సేవలో మన దగ్గరున్న ఈ సేవలో అప్లై చేయొచ్చు. మనకు అనేకమైన మాధ్యమాలు ఉన్నాయి, మా ఫోన్లో అప్లై చేయొచ్చు, ఆన్లైన్ ద్వారా అప్లై చేయొచ్చు. 365 డేస్ కేంద్రం పథకాలు రన్ అవుతూనే ఉన్నాయి. వాస్తవానికి చాలామంది బీజేపీ నాయకులు వెనకబడుతుంది ఇలాంటి విషయాల్లోనే. కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉంది. ఇందాక ఒక మహిళ లేచి అడుగుతూ ఉంది ఇందిరమ్మ ఇళ్ళు అని చెప్పి. ఆ ఇందిరమ్మ ఇళ్లలో కూడా కేంద్రం వాటా ఉందనేది చాలామంది మహిళలకి ఇక్కడికి వచ్చిన తర్వాతే మీలాంటి వాళ్ళ ద్వారా తెలుస్తూ ఉంది. విషయంలో మహేష్ యాదవ్ ఒక అడుగు ముందే ఉన్నారని అనిపిస్తూ ఉంది ఇట్లాంటి అవగాహన కార్యక్రమాల ద్వారా. తప్పకుండా మహేష్ యాదవ్ లాంటి వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా తీసుకుపోతూ ఉన్నారు. కాకపోతే వాళ్ళ మాధ్యమాల ద్వారా మీరు అన్నది కొంత మనం చేసుకున్న కార్యక్రమాలు కొంతమంది చెప్పుకోలేని పరిస్థితుల్లో నిజంగానే ఉన్నాం. ఎందుకంటే దానిలో వెనుకబడ్డాం, ప్రచారంలో వెనుకబడ్డం వల్ల డౌటే లేదు. ఇక్కడే మన దగ్గరనే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఉన్నాయి. దానిలో క్లియర్గా రాసి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇక్కడ ఈ హౌసింగ్ కట్టడం అనేది చేసినామని చెప్పి నీట్గా వాళ్ళు రాసి ఉన్నది. కానీ మనం చెప్పేది ఒకటే, ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పథకాలని, సంక్షేమ పథకాలని ఇక్కడ ఒక్కటి చూడవచ్చు. మీ అందరు కూడా నేను ఇంకోటి చెప్పదలుచుకున్నా. కేంద్రం ఏ పథకం ఇచ్చినా ఒక హిందువు కని, ఒక క్రిస్టియన్ కని, ఒక ముస్లిం కని ఏ పథకం లేదు. ఏ పథకమైనా ప్రతి ఒక్కరు అర్హులే. అక్కడ ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ఇసాయి అయినా ఎవరికైనా ఎవ్వరు ప్రత్యేకం కాదు. నరేంద్ర మోడీ దృష్టిలో అందరూ సమానమే, ప్రతి ఒక్కరు సమానమనే భావంతో చూసే ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ గారు. రవికుమార్ గారి సారథ్యంలో శేర్లింగంపల్లి బీజేపీ ముందుకు వెళ్తూ ఉంది. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బలమైన సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉన్నారా మహేష్ యాదవ్? ఈసారి ఎట్లా అయినా కార్పొరేటర్ కొట్టాలి అని చెప్పి 20 సంవత్సరాల నుంచి మేము ఈ ప్రాంతంలో మా నాన్నగారు తర్వాత మేమందరం సర్వీస్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ లాస్ట్ టైం మేము ఒక చోట అడిగితే వాళ్ళు ఒక చోట నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో నేను హఫీజ్పేట్ నుంచి పోటీ చేయడం జరిగింది. మా ప్రజలందరి మద్దతుతో ఈ రోజులో 15 రోజుల వ్యవధిలో నుంచి ఓటింగ్ తోటి మేము ముందుకు పోవడం జరిగింది. ఆ రోజు ఓడిపోయిన రోజు నుంచి మేము ఈ రోజు దాకా ప్రతిరోజు ప్రజల మధ్యలో ఉన్నాం, ప్రజల మధ్యలో తిరుగుతూ ఉన్నాం, ప్రజల మన్నలను పొందుతూ ఉన్నాం. ఏ సందర్భం వచ్చినా కూడా ప్రజలతోటే మేము తెలుసుకుంటా ఉన్నాం. ఈరోజు అదే ప్రజలు మమ్మల్ని పట్టం కట్టబోతున్నారు. ఈసారి హఫీజ్పేట్లో, మదినాగూడలో మా ఉమ్మడి డివిజన్లలో 2 డివిజన్లలో భారతీయ జనతా పార్టీ 101% జెండా ఎగరైపోతుంది. చివరిగా అనూష గారు మీతోనే ముగిస్తాను. ముందుగా మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇన్ని వందల మంది మహిళలు వస్తారని ఎక్స్పెక్ట్ చేశారా? అనుకున్నామన్నా, ఎందుకంటే మళ్ళీ చాలా క్లోజ్గా చూస్తాం.
చేస్తున్నారు వాళ్ళు హఫీజ్పేట్ ద్వారా. మేము ఏ ప్రోగ్రామ్ చేసినా, బతుకమ్మ చేసినా, ఏది చేసినా కంపల్సరీ వాళ్ళు వస్తారు. అందుకే మేము ముందే ఎక్స్పెక్ట్ చేసి అన్ని ఏర్పాట్లు వాళ్ళకి సరిపోయేటట్టు చేసుకున్నాం. అండ్ వాస్తవానికి మీరు తలుచుకుంటే కుటుంబంతో ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఉంది, లేకపోతే మీ ఇంట్లోనే మీ వివాహ వార్షికోత్సవ వేడుకలు జరుపుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఇంతమంది మహిళల సమక్షంలో జరుపుకోవడం అనేది గొప్ప విషయం. మంచి ఆలోచన చేశారు. మీరిచ్చారా ఐడియా, మహేష్ గారు చెప్పారా? ఇద్దరి ఆలోచన అలాగే ఉండే. అందుకనే ఈ కుటుంబం అనుకున్నాం కాబట్టి వాళ్ళే అక్క చెల్లెళ్ళుగా మేము వాళ్ళతోనే సెలబ్రేట్ చేసుకోవాలని ఇద్దరం ఆలోచించుకొని ఇలా చేసుకున్నాం. ఇంకోటి మీరు చూసినారు, ఎవరన్నా చీరల ఇచ్చే కార్యక్రమము ఏ విధంగా ఉంటుంది. వినూత్నంగా మేము ఈరోజు మా ఆడబిడ్డలను సత్కరించుకోవడం జరిగింది. మేము వాళ్ళందరినీ ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చోబెట్టి వాళ్ళ దగ్గరికే వెళ్ళి వాళ్ళకు మేము బొట్టు పెట్టి మా ఇంటి ఆడబిడ్డ లెక్క వాళ్ళకి మేము గౌరవంగా సత్కరించుకొని మేము ఈరోజు ఇంటలెక్చువల్కి సన్మానమే కానీ సమాజంలో చేస్తున్న వ్యక్తులకు, మంచి వ్యక్తులకు సన్మానించాలన్న ఉద్దేశంతో ఆ విధంగా ఆపదలో ఉన్న వారికి మేము సాయం చేయాలని ఈరోజు ఆర్థిక సాయం కూడా మా పెళ్లి రోజు సందర్భంగా ఒక ఇబ్బందిగా ఉన్న కుటుంబానికి కూడా ఆర్థిక సాయం చేయడం జరిగింది. అదేవిధంగా మా ఆడబిడ్డలందరినీ కూడా మీరు ఎవ్వరు కూడా నాకు ఒక్క చీర ఇయ్యలేరు అని చెప్పి అనుకోకుండా చూడండి, ఇక్కడ ఎవ్వరు కూడా ప్రతి ఒక్కరికి ఇచ్చినవరికి ఇంకో 2 కావాలని ఇచ్చి పంపించినాం. కానీ ఎవ్వరికి తక్కువ చేసింది లేదు, అందరికి ఇచ్చి పంపినాం. అంటే మా ఆడబిడ్డల లెక్క మేము భావిస్తాము. ఆ విధంగా మేము అందరం ముందుకు పోతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాలు హఫీజ్పేట్ డివిజన్ ప్రజల కోసం బోయిన మహేష్ గారు చేయాలని చెప్పి న్యూస్ 16 కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.